నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అందరికీ ముందుగా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా రిటైర్ ఉద్యోగులందరికీ మన ఛానల్ తరపున హ్యాపీ పెన్షనర్స్ డే అండి. రిటైర్ ఉద్యోగులు పెన్షన్లు తమ సమస్యలపై ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ అనేది ఒక బహుమానం కాదు, అది గతంలో చేసిన సేవలకు మానవతా దృక్పథంతో చేసే చెల్లింపు. పెన్షన్ అనేది పెన్షనర్ యొక్క హక్కు, ప్రాథమిక హక్కు అయితే కోర్టులే తీర్పు చెప్పాయి. పెండింగ్ డిఏల సామాన్య సమస్య అండి. ప్రస్తుతం ప్రభుత్వానికి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఈ డిఏ మంజూరుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వారికి ఆర్థిక న్యాయం చేయడానికి అవసరము. సుప్రీంకోర్టు తీర్పు 1982 డిసెంబర్ 15న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పెన్షన్ అనేది దయతో ఇచ్చింది కాదు, అది ఆర్థిక సామాజిక న్యాయాన్ని కల్పించే సామాజిక సంక్షేమ చర్యగా పేర్కొనడం జరిగింది. పెన్షనర్లు గౌరవం కోసం మరియు వారి హక్కులను రక్షించడానికి చాలా సంవత్సరాలుగా పోరాటాలు అయితే జరుగుతున్నాయి. పెన్షనర్ల ఆరోగ్య సమస్యలు. వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, కానీ ప్రభుత్వం ఇప్పటికీ క్యాష్లెస్ వైద్య సేవల కోసం హెల్త్ కార్డులను అందించలేకపోయింది. ఇది పెన్షనర్ల పట్ల అవమానకరమైన విషయం. ప్రధాన డిమాండ్లు: పీఆర్సీ 2023లో ఇవ్వాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించి 2023 జూన్ నుంచి అమలు చేయాలి. డిఏల మంజూరు. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను వెంటనే ఇవ్వాలి. మెడికల్ రియంబర్స్మెంట్. పెండింగ్లో ఉన్న బిల్లు 3 నెలల్లో మంజూరు చేయాలి. పాత పెన్షన్ విధానం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. నోషనల్ ఇంక్రిమెంట్స్. 398 ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేసి పూర్తి పెన్షన్ అందించాలి. సీనియర్ సిటిజన్ల రాయితీలు. ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో 25% రాయితీని తెలంగాణలో అమలు చేయాలి. పెన్షనర్ల సంక్షేమానికి ప్రత్యేక డైరెక్టరేట్. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం అవసరము. వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం కష్టం. సమస్యలపై మంత్రివర్గ సమావేశాలు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి పెన్షనర్ల సంఘాలతో ప్రభుత్వ చర్చలు నిర్వహించాలి. పెన్షనర్ల సమాజం కోసం ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలి. మరోసారి అందరికీ కూడా జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా హ్యాపీ పెన్షనర్స్ డే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.